C8 వెబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 15 ఆర్మీ డే. అసలు ఈ ఆర్మీ డే మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనే ప్రశ్న మనకు వచ్చినట్లయితే, జనవరి 15 1949 సంవత్సరంలో బ్రిటిష్ ఆర్మీ నుంచి మన ఇండియన్ ఆర్మీకి అధికారం బదిలీ చేయబడిన రోజు. దాని సందర్భంగానే మనం ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అయితే నిజంగా ఆర్మీ అంటే ఏంటో మనకు బాగా తెలుసు. వారు బోర్డర్లో ఎంత కష్టపడతారో మనకు తెలుసు. అంటే ప్రపంచమంతా కూడా ప్రశాంతంగా తమ గుండెలపైన చేయి వేసుకొని నిద్రపోతున్నారు అని అంటే దానికి కారణం వారు అక్కడ మెలకువగా ఉండి ఫైట్ చేయడం. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మన దేశ ప్రజలందరిలో కూడా ఒక మంచి దేశభక్తిని పెంపొందించాలని. అయితే ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లల్ని డాక్టర్ని చేయాలని లేకపోతే ఇంజనీర్ని చేయాలని కోరుకుంటూ ఉంటారు. అది మంచి విషయమే. వాటితో పాటు దేశంకి కూడా సేవ చేయాలి అని ఒక మంచి ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలనే మా తాపత్రయం. మరి మాజీ సైనికుల్లో మొదటిగా శ్రీ అరుణ్ గారిని మనం ఈ చర్చ కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మరి మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి మా ప్రేక్షకులతో పంచుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాం. మా నాన్నగారి పేరు సత్యమూర్తి. తాను 1930లో పుట్టి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మీరు మా తరపున, అంటే బ్రిటిష్ తరపున యుద్ధం చేస్తే భారతదేశానికి ఫ్రీడమ్ ఇస్తాము అన్న ఒక్క కండిషన్ మీద నాన్నగారు ఆర్మీలో చేరి హవల్దార్గా రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రాక్టికల్గా యుద్ధం చేశారు. సో యుద్ధం అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత నాన్నగారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా చేరారు. సో రిటైర్ అయిన దాకా కూడా రేంజర్గానే ఉన్నారు. ప్రమోషన్స్ రాలేదు, ఎందుకంటే స్ట్రిక్ట్ ఆఫీసర్. మా అమ్మగారు 1930లోనే పుట్టారు. తాను గుంటూరులో కలిగిన స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకొని మాకు నేర్పించారు. పిల్లలైన మాకు నేర్పించారు. అలా మా ఇంగ్లీష్ కొద్దిగా బెటర్గా ఉంటుంది. నేను 1974లో నాన్నగారు అడుగుజాడల్లో నడుస్తూ ఇండియన్ నేవీలో 2 of 74 బ్యాచ్ ఏప్రిల్ 13th 1974లో నేను ఇండియన్ నేవీలో చేరాను. నా తర్వాత నా దారిలో నా తర్వాత తమ్ముడు ప్రదీప్, తాను ఇండియన్ నేవీలో చేరి రిటైర్ అయిన దాకా నేవీలోనే ఉన్నారు. తను ఆఫీసర్గా, ఆనరరీ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. నాన్నగారు రేంజర్గా చేస్తున్నప్పుడే వెనకాల 303 రైఫిల్ తీసుకొని ఒక కానిస్టేబుల్ ఉండేవాళ్ళు. నాన్నగారు మోటార్ సైకిల్ నడిపేటప్పుడు బుల్లెట్, ఆ రోజుల్లోనే నాన్నగారి దగ్గర బుల్లెట్ ఉండేది. ఇవి రెండు కాకుండా నాన్నగారి జేబులో ఎప్పుడూ ఒక లోడెడ్ పిస్టల్ ఉండేది. ఆయన గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, కాకులను కొట్టి గద్దలకు పెట్టకూడదు, అంటే పేదవాళ్ళకి అన్యాయం చేసి పెద్దవాళ్ళని పోషించకూడదు అన్నది ఆయన థీమ్. మరి మీకు అసలు ఈ ఆర్మీలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? వెళ్ళిన తర్వాత మీకు అక్కడ జరిగిన అనుభవాలు కొన్ని కూడా మాతో పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. రైట్ సార్. నేను 1974లో రిక్రూట్మెంట్కి గుంటూరు వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన టెస్టులు ఆ రోజు విద్యకి బాగా సూట్ అయ్యాయి. అంటే మా విద్య ఉద్యోగానికి పనికొచ్చే విద్య అయి ఉండేది. ఈ రోజుల్లో ఏమైందంటే వీళ్ళ విద్య ఉద్యోగానికి పనికి రాకుండా ఉంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇవి 3 తప్పితే వీళ్ళకి ఏమి తెలియవు. మాకు ఆ రోజుల్లో ఉండేది ఏంటంటే యాటిట్యూడ్ అండ్ స్కిల్స్. ఈ 2 లేనప్పుడు ఈ చెయ్యి పూర్తిగా వ్యర్థం, ఎందుకు పనికిరాదు. ఎలాగంటే యాటిట్యూడ్ లేకపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళ తల్లిదండ్రులు మార్కుల గురించి, మార్కులు ఎలా సంపాదించాలి, మార్కులు ఎలా అటైన్ చేయాలనేది మేనేజ్మెంట్లు మొదలుకొని టీచర్సు, తల్లిదండ్రులు మార్కులు ర్యాంకులు అంటం వలన వీళ్ళకి నాన్ డీటెయిల్స్ అనబడేవి, నీతి కథలనేవి చెప్పకపోవటం వలన వీళ్ళకి దేశభక్తి లేదు, నీతి సరిగ్గా లేదు, ప్లస్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది ఎవరు చెప్పట్లేదు. కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో వీటితో ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే యాటిట్యూడ్ అండ్ స్కిల్స్. ఇవి మాకు సమృద్ధిగా ఆ రోజు ఉండటం వల్ల మమ్మల్ని పరిగెత్తమన్నారు. వి వేర్ ఆల్ స్పోర్ట్స్ పీపుల్. మేము స్కూల్ 3:30కి అయిపోయేది, 9:30కి స్కూల్ మొదలయ్యేది, 3:30కి స్కూల్ అయిపోయేది. తర్వాత మాకు ట్యూషన్లు అంటే ఏంటో కూడా తెలియదు. మా టీచర్లు కూడా మాతో పాటు ఫుట్బాల్ ఆడేవాళ్ళు. నేను రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిగెత్తమన్నారు, రన్నింగ్ టెస్ట్ అన్నారు వాళ్ళు దాన్ని. సో రన్నింగ్ వాజ్ ఎ కేక్ వాక్ ఫర్ అస్. ఎంత ఈజీ అంటే పరిగెత్తడం, మాకు రోజు ఫుట్బాల్ ఆడే వాళ్ళకి పరిగెత్తమంటే అది చాలా ఈజీ టాస్క్ లాగా ఉండేది. అది పాస్ అయిన తర్వాత హై జంప్ చేయమన్నారు. హై జంప్ చేయటం కూడా చాలా ఈజీ మేము, ఎందుకంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళం కాబట్టి. తర్వాత లాంగ్ జంప్, అది కూడా చాలా ఈజీగా అనిపించింది. షార్ట్ పుట్, అది కూడా ఈజీ. ఇవన్నీ మాకు ఈజీగా ఉండటానికి కారణం ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడేవాళ్ళమి. మా టీచర్స్, మా పేరెంట్స్ కూడా మమ్మల్ని స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఈరోజు ఏంటి, అదే సేమ్ ర్యాంకులు, మార్కులు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నేడు లక్షలాది మంది ఇంజనీర్స్ అయ్యి కేవలం చిన్న స్కిల్స్ లేక, వాళ్ళ ఆలోచన సరళి, యాటిట్యూడ్ సరిగా లేకపోవడం వల్ల లక్షలాది మంది భారతదేశం యొక్క యూత్ మీనియల్ జాబ్స్ చేసుకుని బతకాల్సి వస్తుంది. లేకపోతే ఎవరైనా నిరుద్యోగ భృతి ఇస్తే అది తీసుకుందామని ఆలోచిస్తుంది భారతదేశం యొక్క యువత. ఇది చాలా దుర్భరమైన కండిషన్. ఏ దేశమైనా ఎదగాలి అంటే ఖచ్చితమైన యాటిట్యూడ్ ఉండాలి, సమృద్ధిగా స్కిల్స్ ఉండాలి. భారతదేశం ఈరోజు జనాభా యూత్ ఎంత ఉందంటే ప్రపంచానికంతటికి కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నది. ఈ హ్యూమన్ రిసోర్సెస్ సరైన అయ్యుంటే అబ్దుల్ కలాం గారి యొక్క 2020 విజన్ 2020 సక్సెస్ఫుల్ అయ్యేది. పాపం ఆయన గారు, అబ్దుల్ కలాం గారు బ్రతికి ఉండుంటే చాలా బాధపడేవాళ్ళు. ఎందుకంటే ఈ యూత్ అంతా నిరుద్యోగం వైపు, ఈ విద్య అంతా ఉద్యోగానికి పనికిరాంది అవటం వలన ఆయన గారు నిజంగా చాలా బాధపడేవారని నేను అనుకుంటున్నాను. సో ఆర్మ్డ్ ఫోర్సెస్లో నేను చేరిన తర్వాత నా అకాడమిక్ సైడ్ బాగుండటం వల్ల, ఉద్యోగానికి సూటబుల్గా ఉండటం వల్ల మమ్మల్ని ఏవియేషన్ వైపుకి తీసుకున్నారు. నేవల్ ఏవియేషన్. మేము విమానాల మీద పనిచేసేవాళ్ళమి. విమానాల మీద పనిచేయటము, ఎయిర్పోర్ట్లో పనిచేయటం వల్ల మాకు ఇంగ్లీష్ మీద గ్రిప్ ఆటోమేటిక్గా వచ్చింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లాగా కాకుండా నేవీ మీద ఇంగ్లీష్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎందుకంటే రాయల్ నేవీలో ఏమి జరిగేవో అవే ఇండియన్ నేవీలో అడాప్ట్ చేసుకున్నారు. సో నా సర్వీస్లో అంటే 74లో నేను చేరాను. 1974లో 85 చివర నేను బయటకు వచ్చాను. 12 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. ఈ సర్వీస్లో నేను ఒక్కరోజు కూడా క్యాజువల్ లీవ్ కానీ, సిక్ లీవ్ కానీ తీసుకోలేదు. అది నా స్పెషాలిటీ. మళ్ళీ ఒకటిసారి చెప్తున్నానండి, యాటిట్యూడ్ అంటే నేను దేశానికి సేవ చేయడానికి వెళ్ళాను. నేను సిక్ లీవ్ తీసుకోవడానికి, క్యాజువల్ లీవ్ తీసుకోవడానికి వెళ్ళలేదు. నేను వెళ్ళింది ఫ్రంట్ లైన్ సర్వీస్ చేయడానికి. నా సర్వీస్లో 8 సంవత్సరాల 9 నెలలు నేను ఫ్రంట్ లైన్లో వాలంటరీగా సర్వీస్ చేశాను. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు, సిక్ లీవ్ తీసుకోలేదు. అదే యాన్యువల్ లీవ్ తీసుకున్నాను. సిక్ లీవ్ కానీ, క్యాజువల్ లీవ్ కానీ ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళిన దాఖలాలు నాకు లేవు. ఇలా చేసుకుంటున్నప్పుడు నాకు 2 సార్లు మంచి పెద్ద అవకాశాలు వచ్చినాయి.
ఐఎన్ఎస్ గోదావరి మాల్దీవ్స్ దగ్గర మునిగిపోయినప్పుడు నేను వాలంటీర్గా వెళ్ళి ఆ షిప్ని రెస్క్యూ చేయడానికి ఆపరేషన్లో ఉన్నాము. మేము వెళ్ళిన మందిలో ఒక 4 చనిపోయారు కూడా. అది ఆ ఆపరేషన్ నాకు ఈ రోజుకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అసలు యుద్ధం అంటే ఎలాగుంటుందో నేను అక్కడ చూశాను. ఆ రోజు మేము డిక్లేర్ చేసిన యుద్ధము ప్రకృతితో. ప్రకృతి అంటే మీకు అందరికీ తెలుసు, అన్నిటికంటే శక్తివంతమైనది. చాలా హిందూ మైథాలజీలో వాళ్ళు ఏం చదువుతారంటే ప్రకృతి దేవుడితో సమానము, దేవుడితో పోలుస్తారు. ఆ రోజు భారతదేశం తరపున మేము ప్రకృతితో యుద్ధం చేయాల్సి వచ్చింది. సో ఆ రోజుల్లో మా యుద్ధం ప్రకృతితోనే చేశాము. ఐఎన్ఎస్ గోదావరి ఎక్కడైతే గ్రౌండ్ అయిందో అది మేము తీసుకొని భారతదేశానికి గౌరవం పెంచుతూ దాన్ని ఇంటర్నేషనల్ వాటర్లో వదిలిపెట్టకుండా తీసుకురాగలిగాము. ఆ ఆపరేషన్లో నేనున్నాను. టైంకు తిండి దొరికేది కాదు, స్నానం చేయడానికి నీళ్లు దొరికేవి కావు, చొక్కాలు ప్యాంట్లు చినిగిపోయినవి కూడా మాకు తెలిసేది కాదు. 2 వారాలు అంటే అటు ఇటుగా 14-15 రోజులు మేము సముద్రంలో అలుపెరగకుండా పనిచేసాము. రాత్రి లేదు, పగలు లేదు, రెస్ట్ అన్నది తెలియకుండా మేము కష్టపడ్డాము. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు ఒక అవకాశం దొరికింది. శ్రీలంకని లిబరేట్ చేయడానికి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ తరఫున మా స్క్వాడ్రన్ 315 స్క్వాడ్రన్ విమానాలు ట్రివాండ్రం నుంచి ఆపరేట్ చేయాల్సి వచ్చింది. అక్కడ కూడా మేము ఒక నెల రోజులు యుద్ధం అంటే ఎలాగుంటుందో మేము ప్రాక్టికల్గా చూసాము. సో మిలిటరీలో ఉన్నప్పుడు ఈ ఇంపార్టెంటే కానీ ప్రతిరోజు యుద్ధంలానే ఉంటుంది, ప్రతి ఎక్సర్సైజు యుద్ధంలానే ఉంటుంది. ప్రతిరోజు మేము ఫోర్స్లో ఉన్నాము, ఫోర్స్లో బార్డర్లో ఉన్నట్టు మాకు ఆ ఫీల్ అయితే ఎప్పుడు పోదు. చర్చ కార్యక్రమంలో భాగంగా శ్రీ రామారావు గారు మాజీ సైనికులు, వారితో కూడా మనము చర్చ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నా పేరు గుద్దేటి రామారావు. మాది సొంతూరు వెంకటాపురం మండలం ఆలువాక విలేజ్ అండి. నేను పుట్టి పెరిగిన ఊరు ఆలువాక. అండ్ చిన్నగా చదువుకుంటూ 5 వరకు వచ్చాను నేను. ఇంటర్మీడియట్ నాది అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏపీఆర్ స్కూల్లో చదువుకున్న నేను. పాల్వంచ అండ్ అన్నపరెడ్డిపల్లి ఏపీఆర్ స్కూల్లో చదువు అనంతరం ఖమ్మం వచ్చి ఒక 2 ఇయర్స్ ఆ పని చేసుకొని గడిపేవాడిని. తరువాత ఆర్మీకి వెళ్ళాలనే ఒక ఆలోచన నాకు కలిగింది. ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలనే సంకల్పం నాలో ఉండేది. దాన్ని బేసిక్గా చేసుకొని ప్రతి రిక్రూట్మెంట్కి నేను అటెండ్ అయ్యేవాడిని. దాదాపుగా 2-3 రిక్రూట్మెంట్స్ నేను అటెండ్ చేశాను. 3వ రిక్రూట్మెంట్కి నేను సెలెక్ట్ అయ్యాను. 2001లో నేను సెలెక్ట్ కావడం జరిగింది. 2001 నుండి 2018 మార్చి వరకు నేను సర్వీస్ చేసి తదనంతరం రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. 2001లో ట్రైనింగ్ అనంతరం మాకు డైరెక్ట్గా సియాచిన్ గ్లేసియర్ అని వరల్డ్లో హైయెస్ట్ ప్లేస్ అది. సియాచిన్ గ్లేసియర్లో మాకు పోస్టింగ్ ఇచ్చారు. 9 నెలలు ట్రైనింగ్ తర్వాత 10వ నెలలో మేము పోస్టింగ్ మాకు ఇవ్వడంతో మేము సియాచిన్ గ్లేసియర్ వెళ్ళాము. అప్పుడు ఏ ట్రైన్ ఎక్కాలో తెలియదు, ఏ బస్ ఎక్కాలో తెలియదు. కానీ మాలో ఏదో సంతోషం అంతుపట్టలేనిది. మేము ఇట్లా ట్రైనింగ్ తర్వాత మేము ఒక ఫీల్డ్లోకి వెళ్తున్నాము, ఒక బాధ్యత గల డ్యూటీ చేయడానికి వెళ్తున్నాం అనే సంతోషం మాలో ఉండేది. తర్వాత మిగతా మిత్రులతో పాటు హైదరాబాదు 2 ట్రైనింగ్ సెంటర్ నుండి ఒక 10-15 మంది మిత్రులు అందరం కలిసి మేము సియాచిన్ గ్లేసియర్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి చండీగఢ్ 229 ట్రాన్సిట్ క్యాంపులో రిపోర్ట్ చేస్తే
వాళ్ళు బై ఎయిర్లో సియాచిన్ గ్లేసియర్ తీసుకువెళ్ళారు. సియాచిన్ గ్లేసియర్లో పర్తాపూర్ అనే ఒక స్టేషన్ ఉంటుంది, అక్కడ ఎయిర్ స్టేషన్ ఉంటుంది, ఎయిర్పోర్టు. ఇక అక్కడ దిగంగానే ఆ వాతావరణంలో మేము 5 నిమిషాలు కూడా ఉండలేకపోయినాం. ఆ చలి, ఆ ఐసు, గాలి, విపరీతమైనటువంటి ఫస్ట్ టైము లైఫ్లో అక్కడికి పోవడం, అదే ఫస్ట్ టైం కాబట్టి ఆ వాతావరణానికి అలవాటు పడేసేపు ఒక 10 రోజులు మమ్మల్ని స్పెషల్లీగా అబ్జర్వేషన్లో ఉంచారు. తర్వాత మాకు కావలసినటువంటి ప్రొడక్ట్స్ తడుపు కావడానికి డ్రెస్సెస్ కానీ, షూస్ కానీ, మరి ఇట్లాంటివన్నీ కొన్ని ప్రొవైడ్ చేసి ఆ తర్వాత చిన్న చిన్నగా ఆ వాతావరణానికి మా సీనియర్ సిటిజన్స్ అలవాటు పడే విధంగా మమ్మల్ని అక్కడ తయారు చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి పోస్ట్కి వెళ్ళాలి. పోస్టు అంటే అది ఎక్కడ ఉంది అని అంటే బిల్కుల్ ఏకదమ్ పాకిస్తాన్ బోర్డరు. యువతల నుంచి మనం వాళ్ళకి కనపడతాము, వాళ్ళకి మన వాళ్ళు కనపడతారు. ఎప్పుడు ఏ టైంలో ఫైరింగ్ వచ్చిందో తెలియదు, ఏ టైంలో బంకర్స్ కానీ మన స్థావరాల మీద దాడి చేస్తారో తెలియని సిచ్యువేషన్ అది. విపరీతమైన మంచు కురవడం, అడుగులు కూడా ఒక సెకండ్లోనే మూతపడిపోవడం, ఆనమాలు అనేది దారులు ఏమైనా ఉన్నా కూడా అవి ఒక 5 నిమిషాల్లో మనం అటు వెళ్ళి ఇటు వచ్చామనంటే అడుగులు కూడా ఒక 5 నిమిషాల్లో బూడిపోతాయి. అంత మంచు ప్రదేశంలో అక్కడికి పోస్ట్కి వెళ్ళి ఒక 6 months అక్కడ ఉండి అక్కడ డ్యూటీ చేసి తిరిగి రావడం అనేది జరుగుతుంది. కొందరికి ఆ ఏరియాలో కొందరికి కొన్ని ఎఫెక్టెడ్ డిసీజెస్ రావడం అనేది జరుగుతుంది. కాళ్ళ ఏళ్ళు, చేతుల ఏళ్ళు ఇలాంటివి ఖరాబ్ కావడం, తర్వాత బోన్కి సంబంధించినటువంటి రోగాలు రావడం, ఇట్లాంటివి వస్తాయి అక్కడ. తర్వాత ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది, ఎమర్జెన్సీ అని అనుకుంటే బై ఫ్లైట్లో వాళ్ళని తీసుకొని చండీగఢ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసేవాళ్ళు. మెడికల్ పర్పస్లో కానీ, మరి ఉండడానికి, తినడానికి ఇట్లాంటి విషయాల్లో కానీ ఒక సైనికులకు ఎవ్వరికి కూడా ఆ ఏరియాలో కూడా అసలు ఏ చిన్న లోటు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసేది కాదు. అన్నిటికన్నా ఎప్పటికప్పుడు చేకూరుస్తూనే ఉండేది. ఇక ఏమైనా అటాక్స్ ఏమన్నా జరిగితే సిద్ధంగా ఉండడమే ముఖ్య లక్ష్యం అక్కడ సియాచిన్ గ్లేసియర్లో. తర్వాత వచ్చి 18 years సర్వీస్లో ఎక్కువ శాతం జమ్మూ అండ్ కాశ్మీర్లో సర్వీస్ నాది. దాదాపుగా ఒక 6-7 years దాకా జమ్మూ అండ్ కాశ్మీర్లో చేశాను. యాక్చువల్గా దేశ సేవ అనేది ప్రతి ఒక్కరి మనసులో నాటుకుపోవాలి. ఆర్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సైనికుడు సాయంత్రం 6 అయింది అని అంటే ఇక ఆ సైనికుడు తన ప్రాణాలు తనవి కావు అని తన ప్రాణాలను వదిలేసి తెల్లవారి 5 వరకు కూడా 7-6 వరకు కూడా తన ప్రాణాలు నాయి కావు అని వదిలేసి డ్యూటీ చేయవలసి వస్తుంది అక్కడ. ప్రతి సైనికుడి విషయంలో కూడా అంతే. సైనికుల గురించి ఎంత చెప్పినా అది వర్ణించలేము. ప్రాణాన్ని పణంగా పెట్టి డ్యూటీ చేయడం అని అంటే అంతకు మించిన సేవ ఇంకొకటి ఉండదు. మరి సర్వీసులో చాలా కాంపిటీషన్స్ అటెండ్ చేయడం జరిగింది, ప్రమోషన్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా కొన్ని మ్యాప్ రీడింగ్స్కి సంబంధించి కొన్ని కోర్సెస్ చేయడం జరిగింది. తర్వాత ఇంట్లో నా తల్లిదండ్రుల దగ్గర, నా కుటుంబ సభ్యుల దగ్గర నేర్చుకున్న రానటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణని నేను నా సీనియర్ సిటిజన్ల దగ్గర ఆర్మీలో నేర్చుకోవడం అనేది జరిగింది. నాకు అంతకు మించిన భాగ్యం ఇంకొకటి లేదు. నేను ఏ డిసిప్లిన్ అయితే నేను ఆర్మీలో నేర్చుకుని వచ్చానో నా కుటుంబంలో సభ్యులకు కూడా అలవాటు చేశాను. సేమ్ వాళ్ళు దాన్ని కంపల్సరీగా పాటిస్తారు కుటుంబ సభ్యులు. తర్వాత వచ్చి
జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నప్పుడు కూడా నాకు ఫైరింగ్లో కొంచెం బ్లాస్టింగ్ విషయంలో దెబ్బలు కూడా తగలడం జరిగింది. రజౌరి సెక్టర్లో హాస్పిటల్లో అడ్మిట్ కావడం కూడా జరిగింది. ఇట్లాంటి కొన్ని చాలా సంఘటనలు జరిగినవి. సియాచిన్ గ్లేసియర్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇది 2002లో మార్చి ఆ టైంలో అక్కడ ఉన్న వాతావరణం ఎటు చూసినా తెల్లగా కనపడుతుంది. మరి దారులు కానీ, మరి కింద గొయ్యిలు కానీ, ఐసు గడ్డ పగుళ్ళు కానీ ఇటువంటి ఏమి కనపడవు. ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియదు, ఎక్కడ ఏ నొయ్యి ఉందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను కర్వాసు అంటారు, కర్వాసు అని అంటే భూ పగుళ్ళను అక్కడ ఐసు పగుళ్ళు ఉంటాయి. ఐసు పగుళ్ళు ఐసు పగుళ్ళ గ్యాప్లో నేను ఇరక్కపోయి మరి ప్రాణం మీదకి ఇక నేను బతకనేమో అనుకొని సగం పీకల బంటి లోతులోకి కిందికి భూమిలో కూరుకుపోవడం జరిగింది. ఆ సమయంలో ఇక తోటి మిత్రులు గమనించి మరి మిగతా టీంని కూడా తీసుకొచ్చి నన్ను కాపాడడం జరిగింది. లేకపోతే అదృష్టం అక్కడితోనే సమాప్తం అయ్యేది నా పరిస్థితి. దేవుడు ఆశీర్వాదంగా భావించి నాతోటి ఉన్నటువంటి నా మిత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ అలర్ట్ అయిపోయి వెంటనే వచ్చి నన్ను కాపాడడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఏది ఏమైనా ఒక సైనికుడిగా డ్యూటీ చేయాలి అనే ఆలోచన రావడమే, ఒక మనిషికి ఒక ఆలోచన వచ్చింది అని అంటే అసలు ఆ ఆలోచన రావడమే చాలా గొప్ప. ఆ ఆలోచనకు అనుకూలంగా సర్వీస్ చేయడం అనేది ఇంకా అది వర్ణించలేనటువంటి విషయం. అది సర్వీస్ చేసి మాతో పాటు జాయిన్ అయినటువంటి ఆర్మీ సోల్జర్సు దాదాపుగా ఒక 5-6 చనిపోయారు. టెర్రరిస్ట్ అటాక్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ డెడ్ బాడీస్ని తీసుకుని స్వయంగా మేము వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఒప్పచెప్పి రావడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇట్లాంటి సంఘటనలు కూడా చాలా జరిగాయి. ఎప్పుడు 24 గంటలు ఫైరింగ్ ఉంటుంది. మరి చాలా సాయంత్రం 6 అయింది అని అంటే 12-13 రకాల ఫైరింగ్స్ జరుగుతాయి. ఈ ఫైరింగ్కి కొంతమందికి చెవులు కూడా డ్యామేజ్ అయిపోతాయి వినపడకుండా. ఇట్లాంటివి చాలా ఉంటాయి ఆర్మీలో. ఏదేమైనా నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఇండియన్ పౌరుడి మీద, భారతీయ పౌరుడి మీద ఈ దేశ బాధ్యత అనేది కంపల్సరిగా ఉండాలి. మన భారత సైన్యమే లేకపోతే మన దేశం ఏమైపోతుందో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో తెలియదు. స్వతంత్రంగా బ్రతికే హక్కు మనకి మన సైనికుడే కల్పించిండని నేను కోరుకుంటున్నాను. విద్యలోనే దేశభక్తి ఒక భాగం కావాలి. వాళ్ళకి మోరల్స్ నేర్పించాలి, నాన్ డీటెయిల్స్ ఉండాలి. కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో, ర్యాంకులతో, పెద్ద ఉద్యోగాలతో మీరు చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటం కూడా నేను పేపర్లో చదువుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఆ విద్యతో పాటు యాటిట్యూడ్ లేకుండా, విద్యతో పాటు సర్వైవల్ స్కిల్స్ లేకుండా వాళ్ళని నాశనం చేస్తున్నారు. ఈ బుక్స్ కూడా ఎప్పుడో రాయబడ్డవి. ఈ బుక్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలా. రెండోది, ఈ పిల్లలకి న్యూస్ పేపర్ పేరెంట్స్ చదవనీరు, న్యూస్ని చూడనివ్వరు. ఉదయం 7 నుంచి రాత్రి 10 దాకా చదువు. అసలు ఎందుకు చదువుతున్నారు అన్నది పిల్లలకు తెలియట్లేదు. చదివి ఏం చేయాలి తెలియదు. ఒకవేళ పొరపాటున MBBS, MS ఇంజనీరింగ్ టాప్ కాలేజీలో వచ్చి ఎంతమంది బిల్డింగ్ల మీద నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకోవట్లేదండి? ఎందుకంటే వీళ్ళని మా అబ్బాయి IIT, మా అబ్బాయి నీటు, మా అబ్బాయి IIT, వాడు ఏం చదువుతున్నాడు? 7వ తరగతి చదువుతున్నాడు. ఏంటబ్బా అంటే IITలో 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాడు.
నేను ఖరగ్పూరా బాంబే అని అడిగితే కాదండి, ఐదో తరగతిలో ఐఐటి, 6వ తరగతిలో ఐఐటి, 7వ తరగతిలో ఐఐటి. అతని సొంత సంవత్సరం అంతా చదివిన పుస్తకం చేతికిచ్చి చదువునానా అంటే నాకు చదవటం రాదండి, మార్కులు మాత్రం వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుతామండి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి చదవటం వలన ఎటువంటి లాభం ఉండదు. వాళ్ళకు లాభం ఉండదు, వాళ్ళ కుటుంబానికి లాభం ఉండదు, వాళ్ళ ఊరికి లాభం ఉండదు, వాళ్ళ దేశానికి లాభం ఉండదు. నేను చూశాను కొంతమంది 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ 586, 587 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంసెట్లో 1,30,000 వచ్చిన వాళ్ళని చూశాను. అది ఏం చదువు అంటే నాకు తెలియదు. మామూలుగా చదివిన వాళ్ళు అద్భుతమైన ప్రదేశాలని చూసి అద్భుతంగా ప్రకృతితో పాటు పెరిగి ఆరోగ్యంతో ఆనందంగా వీళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తూ బతికిన వాళ్ళని నేను చాలామందిని పేర్లతో సహా చెప్పగలుగుతాను. విద్య అనేది మైండ్కి వికాసం ఇవ్వాలే కానీ మార్కులు ర్యాంకులు కాదండి. ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉన్నాయో, ఆస్తిమంతుడు, స్థితిమంతుడు, రిచ్, ఆయనకి ఎక్కువ గౌరవిస్తారు. అదేవిధంగా చెప్పుకోవటానికి మా అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇన్ని ర్యాంకులు వచ్చినాయని పిల్లల్ని ఉరితీస్తున్నారు. అది కేవలం తప్పు తల్లిదండ్రులది, వాళ్ళ టీచర్లది, ఆ స్కూల్స్ కాలేజీ యొక్క మేనేజ్మెంట్. అంత చిన్న పిల్లగాడికి శాలువాల మీద శాలువాలు కప్పి నువ్వు గొప్పవాడివి, నువ్వు తురుము అన్నప్పుడు ఆ అబ్బాయి పడిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే పడిపోయిన తర్వాత లేవటం అతనికి నేర్పించలేదు. ముఖ్యంగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అంటే ఆటపాటల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు పడిపోతారు, లెగుస్తారు, గెలుస్తారు, ఓడిపోతారు. గెలవటాన్ని ఓడిపోవటాన్ని రెండుని ఒకటే లెవెల్లో థింక్ చేయగలరు. ఈ ర్యాంకులు మార్కుల కోసం చదివేవాళ్ళు ఒక్కసారి ర్యాంకో మార్కో సరిగా రాకపోతే 5వ అంతస్తు 10వ అంతస్తు ఆ బిల్డింగ్లో ఎత్తుదెక్కి దూకి చనిపోతున్నారు. యాక్చువల్గా ఇది ప్రాబ్లం విద్యార్థిది కాదు, విద్యార్థిని రాంగ్ రూట్ పట్టిస్తున్న తల్లిదండ్రులది, గురువులది, స్కూల్స్ మేనేజ్మెంట్ది. ఇయే కాకుండా ప్రభుత్వం కూడా ప్రైవేటు వాళ్ళు వాతలు పెట్టుకున్నారని వీళ్ళు కూడా వాతలు పెట్టుకొని ర్యాంకులు రావాలి గవర్నమెంట్ స్కూల్లో, మార్కులు రావాలి గవర్నమెంట్ స్కూల్లో, అది కావాలి ఇది కావాలని వాళ్ళ విద్యను కూడా కార్పొరేట్ విద్యలాగా నాశనం చేస్తున్నారు. మీరు చూస్తే కార్పొరేట్ స్కూళ్ళలో కాలేజీలో చదివిన వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్కి పనికిరారు. అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాడు వాడికి పరిగెత్తడం వచ్చు, దూకటం వచ్చు, ఎగరడం వచ్చు. వాడు రేపు పరీక్ష రాసి పాస్ అయితే ఖచ్చితంగా ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉంటాడు. దేశం కోసం తుపాకీ పడతాడు, దేశం కోసం నుంచుంటాడు, దేశం కోసం చనిపోతాడు. ఈ ప్రోగ్రాం నిర్వాహకురాలైన డాక్టర్ క్యారలిన్ గారికి నా శుభాకాంక్షలు. అదేవిధంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఎన్నో గొప్ప సందేశాలు, విలువైన మాటలు మాకు అందించారు. దాన్ని బట్టి మా ఛానల్ తరపున మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. C8 వెబ్ ఛానల్ వ్యవస్థాపకులు డాక్టర్ క్యారలిన్ గారు ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. దేశభక్తికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మా ఈ ఛానల్ని బాగా ప్రోత్సహించండి, ఆదరించండి. థ్యాంక్ యూ.